గుడ్ మార్నింగ్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గ్రూప్ 1 సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించి నిర్వహించే సంస్థ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి, అలాగే టీచర్స్ వ్యవస్థకు సంబంధించి వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చే డిఎస్సి, దీనికి సంబంధించి రెండింటికి తేడా తెలియకుండా ఉంటుందా? వారు ముఖ్యమంత్రిగా పనిచేశారు, కానీ నిన్న వారి మాటల్లో ఆ రెండు ఒకటే కదా అన్నట్టుగా మాట్లాడడం కొంత ఆశ్చర్యపరిచింది. సో దాని మీదే మంత్రి లోకేష్ కూడా ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు, ప్రశ్నించారు. దీని అంతటికన్నా ముందు ఈ డిఎస్సి సంబంధించిన యాగి ఇప్పుడు కాదు, ఓ 40-45 రోజుల నుంచి మొదలుపెట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు. దాని మీద కోర్టులకు వెళ్ళారు, కేసులు వేశారు, అవి నిలబడలేదు. కోర్టులు చివాట్లు పెట్టాయి, వేరే వాళ్ళతో కేసులు వేయించారు, అవి నిలబడలేదు. అధికారులు సమాధానం చెప్పారు, ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఆఖరికి మొన్న అసెంబ్లీలో కూడా ఈ 4 రోజుల పాటు జరిగిన అసెంబ్లీలో మొదటి రోజు మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు సమాధానం. అసలు ఏమిటి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేసాము, క్వశ్చన్స్ ఎలా ర్యాండమ్గా వెళ్తాయి, జీవో 4 ఏంటి, స్పోర్ట్స్ కోటాలు ఎట్లా వచ్చాయి, 1:1 నిష్పత్తి ఏంటి, లేకపోతే 1:4 ఎలా పిలిచారు, ఇవన్నీ మొత్తం డీటెయిల్డ్గా చెప్పారు. నో, మాకు సంబంధం లేదు. ముఖ్యమంత్రి కూడా చెప్పారు, దాని మీద వివరణ ఇచ్చారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎజెండా ఏదైతే పెట్టుకున్నారో అదే తప్ప వీటితో సంబంధం లేదు మధ్యలో జరిగే ప్రాసెస్ మీద. కానీ నిన్న ఆయన ప్రెస్ మీట్లో చాలా వితండమైన వాదన చేశారు. ఒకసారి ఈ రెండింటి గురించి ఆయన ఏమన్నారో చూద్దాం, ఏపీపీఎస్సీ అండ్ డిఎస్సి గురించి. పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సీని కదా చాలు. ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన. సో డిస్ట్రిక్ట్ ఒక యూనిట్గా తీసుకుని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో భాగంగా డిఎస్సి టీచర్ల ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో స్టేట్ యూనిట్గా జరుగుతుంది. సో మరి రెండు తేడా ముఖ్యమంత్రి గారు బహుశా పొరపాటు పడ్డారేమో అనుకోవాలి, ఆయనకి తెలియదు అనుకుంటే మరి నిన్న పక్క వాళ్ళు కూడా చెప్తున్నా కూడా రెండు ఒకటే కదా అని వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం ఆయన చేశారు, ఫైనల్గా సర్దుకున్నారు. సో మరి ఆయనకి అవగాహన లేదా, మర్చిపోయారా, పొరపాటు పడ్డారా మరి తెలియదు. కానీ అది పెద్ద ముఖ్యం కాదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటి, ఏపీపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న 3-4 ఏళ్ళకి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న 163 మంది జీవితాలని చిత్రం చేసేలా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది అంటున్నారు. మరి 16,000 పైచీలకు ఉద్యోగాలు కదా, టీచర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా వాళ్ళు ఏడాది పైగా. మరి వాళ్ళ మీద మీరెందుకు కక్ష కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? 163 మంది గ్రూప్ 1 సర్వీస్ ఆఫీసర్స్, ఎస్, వెల్ అండ్ గుడ్, మీరు చెప్పింది బాగానే ఉంది. మరి టీచర్ల ఉద్యోగాలు 16,000 ఎక్కడ, 163 ఎక్కడ? మరి మీరెందుకు కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నారు వాళ్ళ మీద? అన్ని వివరణలు వచ్చినా, కోర్టుల్లో నిలబడకపోయినా, ప్రభుత్వాలు వివరణలు ఇచ్చినా, అసలు మీరు ఎగ్జామ్ ముందు ఆపుదాము డిఎస్సి జరగకుండా నిర్వహించకుండా అని చెప్పినా, రేపు మళ్ళీ ఇంకో డిఎస్సికి అభ్యర్థులు సిద్ధపడుతూ ఉన్నా, ఇది అసలు విచిత్రమైన వాదన జగన్మోహన్ రెడ్డి గారిది. బట్ ఎనీవే, పొలిటికల్గా ఆయన స్టాండ్ తీసుకున్నారు. అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో అడగరు, పోనీ అసెంబ్లీలో క్లారిటీ తెచ్చుకుంటారా అంటే. పైగా ఇంకొక విధంగా ఏంటంటే మీరు మండలిలో ఎందుకు సమాధానం చెప్పరన్నారు. సరే మండలికి వచ్చారు 4వ రోజు లోకేష్, అక్కడ సమాధానం చెప్పనిచ్చారా? గొడవ కూడా యాగి చేసి మండలి జరగకుండా చేసి బయటికి వెళ్ళి మళ్ళీ నిరసనలో కూర్చుంటారు. అది డ్రామా అని తెలిసిపోలేదా క్లియర్గా? నిన్న అక్కడ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఆయన అయిపోయింది, ఇంకంతా అసలు కూటమి ప్రభుత్వం అందే అయిపోయింది, 2 ఏళ్లలో మొత్తం ప్రజలకు అర్థమైపోయింది అని. మీకు అనిపించవచ్చు, మీకు చాలా కోరికలు ఉండొచ్చు మనసులో, అర్జెంటుగా ఇప్పుడు ఎన్నికలు పెట్టేసో లేకపోతే అసలు కాదు ముఖ్యమంత్రిని మార్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టాలను, రకరకాల కోరికలు మీకు ఉండొచ్చు. కానీ అట్లా కుదరదు కదా ప్రజాస్వామ్యంలో. ఎన్నుకున్నాక ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది. ప్రభుత్వం నచ్చకపోతే వీళ్ళు తప్పులు చేశారు అనుకుంటే మిమ్మల్ని ఎలా అయితే తీసి పక్కన కూర్చోబెట్టారో రేపు పొద్దున ప్రజలు డిసైడ్ చేసుకుంటారు కూటమి ప్రభుత్వానికి మళ్ళీ ఇవ్వాలా లేకపోతే మీ వైపు ఉండాలా అనేది. కంప్లీట్లీ ఎంటైర్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన విషయం అది. సో అది వదిలేశారు. నాకు అనిపిస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విషయంలోనూ బాధ్యత ఉండదా అని. ఆయనకి ఏం కావాలంటే ఎప్పుడు నాకు హోదా కావాలి, నాకు అధికారం కావాలి,
నాకు పదవి కావాలి, ఇవి లేకపోతే అసలు నాకు సంబంధం లేదు రాష్ట్రంతో, లేదా నేను ఏదో ఒక సబ్జెక్ట్ పట్టుకుంటా, ఆ సబ్జెక్ట్ మీద అది తప్పో రైటో సంబంధం లేదు, దాని మీద యాగీ చేస్తానంతే. అంటే నిన్న వారు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షం 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 అని మాట్లాడుతూ ఎంత అబ్సెసివ్ అయిపోయారంటే ఆయన, అంటే అబ్సెషన్ అంటే ఇంకా అది ఎలా అయినా కావాలి అనే తీవ్రమైన కోరిక అనమాట. అది నాకు కావాలి, ఎలా అయినా కావాల్సిందే అని. అది నిన్న ఆయన మాటల్లో స్పష్టంగా కనపడింది. ఒకసారి దాని గురించి కూడా చూద్దాం, ఆ ప్రతిపక్షం గురించి ఆయన పాడిన పాట. ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని, ఆ ప్రతిపక్షానికి ఒక ప్రతిపక్షం అన్నది యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు వస్తాడు. ఆ నాయకుడికి యాక్సెప్ట్ చేస్తే, ప్రతిపక్షం అన్న పార్టీ కింద యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తే సభా సమయంలో సభా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన టైం ఇస్తారో అదే టైము ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళు సభ నడుపుతా ఉన్నారు. అంటే నిజంగానే జాలిపడాలా, నవ్వుకోవాలా? లెస్ దాన్ ఏ మినిట్ అది బయట 40 సెకండ్స్ అప్రాక్సిమేట్ 13 సార్లు అన్నారు ఆయన ప్రతిపక్షం 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 అని. అటు తిప్పి ఇటు తిప్పి, ఇటు తిప్పి ఇటు తిప్పి. అంటే ఆయనకి ఏంటంటే అర్జెంటుగా ప్రతిపక్ష హోదా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేసి, ఎల్ఓపి అంటే ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్, ముఖ్యమంత్రి తర్వాత ప్రాధాన్యత ఉంటుంది ఇంక ఎవరికన్నా కూడా ఎక్కువ. ఆయనకి అర్జెంటుగా అది కావాలి. కుదరట్లేదు కదా. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు చెప్పారు, నా చేతిలో లేదు స్వామి, అది ప్రజలు ఇవ్వలేదు మీకు అని. సరే, ఆ 10% అనేది రాజ్యాంగంలో ఉందా, లేకపోతే దాన్ని ఒక ఆనవాయితీగా పెట్టుకుంటున్నారా, పార్లమెంట్లో ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు టెక్నికల్లీ స్పీకింగ్ ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు. ఇంక మరి పని చేయరా మీరు? ఇప్పుడు 3 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. మీరే కదా అవతల అపోజిషన్లో ఉన్నది. మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా వైఎస్ఆర్సీపీ అనేది ప్రతిపక్ష పార్టీ. మరి ఎందుకు మీరు దాన్ని ఎందుకు గుర్తుంచుకోరు? అంటే మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చులకనవుతున్నారు అంతే మీరు. అంటే మీకు ఆ హోదా ఇస్తేనే మీకు ఐడెంటిటీ ఉన్నట్ట, లేకపోతే లేదా? మీరు ఈ 2 ఏళ్లలో మీరు చూడండి, ఒక్క కన్స్ట్రక్టివ్ అంటే ఒక్క నిర్మాణాత్మక సలహా కానీ, లేకపోతే పాలసీ పరమైన ఒక సూచన కానీ, ఇలా కాదు అలా అని చెప్పడం కానీ ఆయన ప్రయత్నం ఒక్క దాంట్లో చేశారా? ఎప్పుడు చూసినా నెల రోజులైతే ప్రభుత్వాన్ని పడగొట్టేయాలని ఢిల్లీ వెళ్ళి ప్రయత్నాలు, రాష్ట్రపతి పాలన పెట్టేయాలి, మెడికల్ కాలేజీలు వస్తే జైలు పెట్టేస్తాను, అమరావతి ఏమో రివర్ బేసిన్లో ఉంది, నీళ్ళలో మునిగిపోతుంది, పోలవరానికేమో అది, అయితే డేటా సెంటర్ వస్తే ఇంకొకళ్ళు ఎవరో పరిశ్రమలు పెట్టకుండా లెటర్లు రాయడం, ఇప్పుడు చూసిన ఇవే. పక్కన స్కామ్లు, వాటిని డైవర్ట్ చేయడానికి ఇది. అంటే ఇంత నీట్గా ఎక్స్పోజ్ అయిపోయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే చాలా నీట్గా ఎక్స్పోజ్ అయిపోతారు ఆయన. అలాగే నేను కూడా ఎక్స్పోజ్ అయ్యి. ఇప్పుడు తెలియకపోవడం ఏం పొరపాటు కాదు, తెలుసుకోవచ్చు. కానీ ఎవరికది? ప్రభుత్వాలను నడిపించిన వాళ్ళకి 5 ఏళ్ల పాటు ప్రభుత్వాలు నడిపించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇవన్నీ చేసి ఇవాళ ఏపీపీఎస్సీ డిఎస్సి ఒకటేనా అని అంటే నిజంగానే రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యపోయింది. ఇందాక నేను మీకు చూపించిన బయటలో. ఇక ప్రతిపక్ష హోదా మీద ఆయనకున్న అబ్సెషన్ కూడా ఏంటో నేను చూపించాను. సో ఈ 2 అంశాలు ఒకటైతే, డిఎస్సి అనే అంశం మీద ఆయన లాజిక్ ఎంత వితండవాదం అనేది కూడా మాట్లాడదాం. మనతో పాటు బండారు వంశీకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నాయకులు, యామిని శర్మ గారు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, కిలార్ నాగార్జున గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం వంశీ గారు, యామిని గారు, నాగార్జున గారు. వంశీ గారు, ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ లాస్ట్ ఎప్పుడైతే లోకేష్ గారు అసెంబ్లీలో ఆయన బాధ్యతగా సమాధానం చెప్పేశారో, ముఖ్యమంత్రి గారు మాట్లాడేశారో, ఆ వేళతో నేను వదిలేద్దాం అనుకున్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు రావాల్సిన క్లారిటీ వచ్చేసింది, ఈ ఊరికే ఇంక దాని మీద సాగదీత అనవసరం అని. బట్ నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు పని పెడతారు కదా, ఆయన వచ్చి ఆయనకి ఖాళీ అయినప్పుడు వస్తారు, తీరుకున్నప్పుడు వచ్చి కూర్చుని మొత్తం అంతా మళ్ళీ కొత్తగా ఆయన అప్పుడే నేర్చుకున్నట్టు తెలుసుకున్నట్టు మాట్లాడతారు. సో ఏంటి నిన్న ఆయన ఏపీపీఎస్సీ మీద చేసిన కంపారిజన్కి, డిఎస్సికి ఏపీపీఎస్సీ కంపారిజన్కి
163 మంది ఉద్యోగుల భవిష్యత్తు నాశనం చేయడానికి మీరు చేస్తున్న కుట్రకు సంబంధించి ఆయన చేసిన వాదన మీద మీరేం చెప్తారు? సార్ గుడ్ మార్నింగ్ అండి, మీకు నాగార్జున గారికి, యామిని గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఎప్పుడు అనుకుంటా ఉంటాం ఇక ఇంతకంటే పెద్ద ఆణిముత్యం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రాదు అనుకున్నటువంటి ప్రతిసారి మరొక ఆణిముత్యం వస్తా ఉంటది. మొన్న రీసెంట్ గా పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో, నిన్నగాక మొన్న రాజమండ్రి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఏమంటాడంటే, కారుతో కూడా కాదు బైక్ తో గుద్ది చంపేశాడని అన్నాడు. సార్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, సీదిరాపలరాజు గారి అబ్బాయి అంట, పాపం కారుతో కాదట, పాపం బైక్ తో గుద్ది చంపేశాడట, అయినా కానీ కేసు పెట్టారట. అదే దారుణం అనుకుంటే నిన్నొచ్చేసి ఏపీపీఎస్సీ డిఎస్సి ఒకటే కదా, రెండు ఏంటి తేడా ఏంటి అని అన్నాడు. సార్ ఒక్క తేడా మాత్రం నేను అంటే అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తప్ప ఆయన బ్యాచ్ కి తప్ప తేడాలు అందరికీ తెలుసు. కానీ ఒక తేడా, నేను ఇంకో తేడా చెప్తా సార్. ఇక్కడ రెండు జగన్మోహన్ రెడ్డి స్కామ్ అంటున్నటువంటి డిఎస్సిలో నిజంగా స్కామ్ అయినటువంటి ఏపీపీఎస్సీకి ఉన్న తేడా ఏంటంటే, డిఎస్సిలో బాధితులు ఎవరు కోర్టుకు వెళ్ళలేదు. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్ళాడు. ఏపీపీఎస్సీలో మాత్రం బాధితులు కోర్టుకు వెళ్ళారు. అదొక తేడా జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా గమనించాలి. మరొకటి ఏమంటాడంటే, ఏపీపీఎస్సీకి సిబిఐకి మేము సిద్ధం, డిఎస్సికి మీరు సిద్ధమా అంటాడు. సార్ నాకు ఇక్కడ జనరల్ డౌట్ సార్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక జనరల్ డౌట్. మేమేం తప్పు చేయలేదు కాబట్టి ఏపీపీఎస్సీలో మేము సిబిఐకి సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నాడు. సార్ ఓకే, అది పక్కన పెడదాం. మరి బాబాయ్ హత్య కేసులో సిబిఐ వద్దు అన్నాడు. అంటే అక్కడ బాబాయ్ ఏపీపీఎస్సీలో తప్పు చేయలేదు కాబట్టి నువ్వు సిబిఐ సిద్ధం అని అంటా ఉన్నావు, బానే ఉంది. బాబాయ్ హత్య కేసులో ఎందుకు సార్ సిబిఐకి వద్దు అని అంటా ఉన్నాడు? అని అందులో తప్పు చేసినట్ట, అందులో తప్పు చేశాడు కాబట్టి సిబిఐ వద్దు అని అంటా ఉన్నాడా? సో ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటలన్నీ ఇంటర్లింక్ చేసుకుంటా ఉంటే ఆయన చేసినటువంటి తప్పిదాలు ఘోరాలు 2 గంటల సేపు మాట్లాడాడు. సార్ మన కర్మకి నిన్న 2 గంటల సేపు మాట్లాడి లాస్ట్ 2 నిమిషాల్లో తేల్చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏపీపీఎస్సీకి డిఎస్సికి ఏంటి తేడా? మనం పెట్టింది అదే, వీళ్ళు పెట్టింది అదే కదా. పైగా పక్క వాళ్ళు చెప్తున్నారు పాపం, ఈయన వాళ్ళే కన్విన్స్ చేద్దాం ట్రై చేశారు చివరిదాకా. అవును, అదే కదా సార్, పక్కన వాళ్ళు చెప్పింది వింటే ఎప్పుడో బాగుపడేవాడు. సో ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి 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 ఈ రోజు ఫైనల్ గా ఏం కంక్లూజన్ కి వచ్చాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టినటువంటి ఏపీపీఎస్సీకి, కూటమి పెట్టినటువంటి డిఎస్సికి ఏం తేడా లేదు అనేటటువంటి కంక్లూజన్ కి వచ్చాడు. వాళ్ళు ఇచ్చిన 165 ఉద్యోగస్తుల్ని మనం పగబడతా ఉన్నది, కూటమి ప్రభుత్వం పగబడతా ఉందట. వాళ్ళు ఇచ్చినటువంటి 16, మనం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన 16,347 ఉద్యోగస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పాపం వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు రద్దు చేసి పడేస్తారంటున్నాడు కదా వస్తే. సార్ మరి ఇంకొక మాట అన్నాడు సార్, అసలు అభ్యంతరకరమైనటువంటి మాట, ఒక మాజీ ముఖ్యమంత్రి వాడకూడనటువంటి భాష, అబ్బా కొడుకులు అనేటటువంటి మాట 2-3 సార్లు అన్నాడు ఆయన. అబ్బా కొడుకులు అనేటటువంటి మాట మాట్లాడుతా ఉన్నాడు సార్. సార్ అయితే ఆయన స్టైల్లో నేను మాట్లాడను కానీ, రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు అనేటటువంటి విషయాన్ని ఒక జీవో బయట పెడతా ఉంది రిషి గారు, మీ దాకా కూడా వచ్చి ఉండాలి ఆ జీవో. రాజశేఖర్ రెడ్డి గారు సార్ మన అప్పటి 2007లో బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ గా ఉన్నారు సార్. బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ గా ఉండగా వారి కుమార్తె బొత్స అనూష గారు గ్రూప్ 1 ఎంబీబీఎస్ ఎంసెట్ రాశారు. ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే ఆ అమ్మాయి పేమెంట్ సీట్ కట్టి మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరంలో జాయిన్ అయ్యారు సార్. ఫస్ట్ ఇయర్ 2007లో జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత 2008 డిసెంబర్లో ఫస్ట్ ఇయర్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత అనూష గారు ఆంధ్రప్రదేశ్ లోనే టాప్ కాలేజ్ అయినటువంటి ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో చదవాలనుకున్నారు ఎంబీబీఎస్. కానీ ఆవిడికి ర్యాంక్ రాకపోతే అధికారం మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి జీవో నెంబర్ 305 డేటెడ్ 2/3/2009 ఇచ్చేశారు సార్. జీవో నెంబర్ 305 డేటెడ్ 2/3/2009. బొత్స అనూష సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఆఫ్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం టు ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, ఆర్డర్స్ ఇష్యూడ్. సార్ భారతదేశ చరిత్రలోనే ప్రైవేట్ కాలేజీ నుండి
గవర్నమెంట్ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఏకైక విద్యార్థిని బొత్స అనూష గారు. అవునా? భారతదేశ చరిత్రలో యూ కెన్ చెక్. త్వరలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్న అనూష గారు. అవును సార్. ఈవిడ ఫస్ట్ ఇయర్ మహారాజా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పేమెంట్ సీటు. సో నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అబ్బా హయాంలో జరిగినటువంటి అధికార దుర్వినియోగం ఇది. అబ్బా రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అధికార దుర్వినియోగం ఇది. ఆ తర్వాత కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అధికార దుర్వినియోగం ఏంటంటే 2019 నుండి 24 వరకు ఏ ఒక్క జీవో కూడా మనకు ఆన్లైన్ లో కనిపించేది కాదు. సో మనం ఎత్తుక్కోవాలంటే ఆ జీవోలు కనిపించేవి కావు. ఇప్పుడు వచ్చిన తర్వాత 12 కోట్ల రూపాయలు ఇంటికి ఇట్లాంటి జీవోలన్నీ బయటపడతా ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరు సార్ అబ్బా కొడుకుల అవినీతి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఎవరిని? వాళ్ళ నాన్నే ఆయన్నే అనుకుంటా ఉన్నారు. ఓకే, నాగార్జున గారు ఇప్పుడు డిఎస్సి ఏపీపీఎస్సి అంటే వీరనేది ఏంటి? ఏపీపీఎస్సి అనేది అసలు అద్భుతంగా చేసాము, అందులో అవకతవకలు ఏం జరగలేదు. ఎస్ వీఆర్ రెడీ ఫర్, వారు చెప్పినట్టే సిబిఐకి రెడీ, నువ్వు రెడీయా అని. లోకేష్ అంతకుముందు ఎప్పుడో ఛాలెంజ్ చేశారు కదా, ఇప్పుడు కాదు. అసలు వీళ్ళంత గొడవ మొదలుపెట్టినప్పుడే ఆయన ఎప్పుడో ఛాలెంజ్ చేశాడు. సో ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వచ్చి, ఏదో సామెత ఉంటుంది కదా, నేను అది చెప్పట్లేదు కానీ సామెత ఉంటుంది కదా, అట్లాగా మళ్ళీ ఆయన కొత్తగా వచ్చి ఛాలెంజ్లు చేయడం ఏంటి? అసలు దీనికి ఎక్కడ కన్క్లూజను? లేకపోతే కామాలు పెట్టుకుంటే వెళ్తారా ఎలక్షన్స్ దాకా? గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి వంశీ గారికి, యామిని గారికి, ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం ఉంటాయి. నమస్తే. ఇది ఇలాగా కొనసాగుతూనే ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఏదో ఒక ఇష్యూ కావాలి, దాంట్లో లాజిక్ ఉందా లేదా, ప్రజలు కన్విన్స్ అవుతున్నారా లేదా అనేటువంటి దాంతో ప్రమేయం లేకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేసి రాష్ట్రం మొత్తాన్ని గందరగోళపరిచి ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ 10 రోజులకు 15 రోజులకు అప్పటి వరకు విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయటకు వస్తాడు. ఇక్కడ మన పెద్దలు చెప్తారు రిషి గారు, తెలిసిన వాడికైనా చెప్పొచ్చు, తెలియని వాడికైనా, అసలు తెలియని వాడికైనా చెప్పొచ్చు, కానీ తెలిసి తెలియని వాడికి ఎవరు చెప్పలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేటగిరీలోకి వస్తారు. ఆయన చెప్పారు కదా, 10th క్లాస్ లో నేను ఫస్ట్ ర్యాంకు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ర్యాంకు, డిగ్రీ ఫస్ట్ ర్యాంక్ అని. మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ మరి ఇలా ఆలోచిస్తారేమో, అంటే ఆయన తెచ్చుకున్నటువంటి ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు. అసలు ఏమన్నా కామన్ సెన్స్ ఉందండి? నవ్విపోదురు కాక నాకే సిగ్గు అన్నట్టుగా ఎంతమంది ఎగతాళి చేస్తున్నా, ఎంతమంది మీమ్స్ రూపంలో. అంటే ఆయన చెప్పాడు కదా, నేను చూడను, సోషల్ మీడియా చూడను, ఫోనే లేదని. కాబట్టి ఆయనకి ఏం అర్థం కావట్లేదు. నిజంగా కనుక చూస్తే ఇంకొకసారి అలా మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ వెరీ క్లియర్ అండి. తను అవినీతి పరుడు కాబట్టి ఎదుటి వాళ్ళ మీద కూడా అవినీతి మరక వేసేస్తే, వాళ్ళకి అంటించేస్తే నేను వాళ్ళు సమానం. ఈడీ కేసులు, సిబిఐ కేసులు నా మీద ఉన్నాయి కాబట్టి నేను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కొన్ని రోజులు నేను జైల్లో పెట్టి ఒక 10 కేసులు పెట్టేస్తే ఆయన నేను ఒకటే. అలాగే ఇప్పుడు ఏదైతే ఏపీపీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా మెడకు చుట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత రేపు మాకు చర్యలు తీసుకోబోతున్నప్పుడు ఏంటంటే, దాంట్లో అక్రమాలు జరిగితే దీంట్లో కూడా అక్రమాలు జరిగినాయి డిఎస్సీ కాబట్టి 2 ఒకటే. కాబట్టి దీన్ని సిబిఐకి ఇస్తే దాన్ని కూడా సిబిఐకి ఇవ్వండి అనేటువంటి ఒక వితండవాదాన్ని తీసుకొని బయటకు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఏపీపీఎస్సీలో జరిగిన అవకతవకల మీద ఇంతవరకు చర్య ఎందుకు తీసుకోలేదని ప్రజలందరూ అడుగుతున్నారు. రిపోర్ట్ వచ్చింది, అసలు గౌతమ్ సవాంగ్ అనేటువంటి వ్యక్తి, అప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు ఇంతవరకు విచారించలేదు అనేటువంటిది కూడా అడుగుతున్నారు. పైగా ఏం లాజిక్ అని ఇందాక మీరే చెప్పారు. ఆ 160 చిల్లర మంది ఉద్యోగాలని గాల్లో పెడతారా, వాళ్ళకి అన్యాయం చేస్తారా అన్నప్పుడు 16,000 మంది పరిస్థితి ఏంటి? పైగా దాంట్లో జరిగినటువంటి అవకతవకలు క్లియర్ గా ముంజేతి కంకణం లాగా కనపడుతూ ఉన్నాయి. ఎవాల్యుయేషన్ ఎక్కడ జరిగింది, హాయ్లాండ్ లో పెట్టుకొని ఎన్నిసార్లు వాటిని చేశారు, కరెక్షన్స్ ఎట్లా చేశారు, కనీసం కూలికలు తీసారు, ఎట్లా అయితే మార్కులు వేయించారు అనేటువంటిది క్లియర్ గా రిపోర్ట్లు చెప్పారు. దాన్ని తీసుకొచ్చి దీనికి పెట్టేసి 2 సమానమే అనేటువంటిది. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే సిబిఐ మీద అపారమైనటువంటి నమ్మకం. ఎందుకంటే ఒకసారి సిబిఐకి కేసు అప్పచెప్పారంటే అది కంఫర్టబుల్ గా కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఎప్పటికీ దాని మీద ఎలాంటి నిర్ణయం రాదు. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులు ఏమవుతున్నాయో మనం చూసాం 12-13 సంవత్సరాలుగా. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రతి నిమిషం వాల్యుబుల్ అనుకొని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మిగతా వాళ్ళందరూ కష్టపడి పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ కల్పన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఇలాంటి బురద వాళ్ళ మీద చల్లి బురద కడుక్కోండి అని చెప్తున్నారు చూసారా?
నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అసలు ఏమీ బాధ్యత లేనట్టుగానే ప్రవర్తిస్తున్నాడు ఆయన, లేదనే అనుకోవాలి. కనీస బాధ్యత కూడా కాదండి, కనీస బాధ్యత. తర్వాత నాకు అంటే బానిసత్వం అంటే ఇంత బానిసత్వం అని వైఎస్ఆర్సీపీ నాయకులను చూస్తే నాకు ఆశ్చర్యం వస్తుందండి. ఉమ్. అతనికంటే చదువు లేదు, సరైనటువంటి అనుభవం లేదు, సరే అవగాహన లేదు. కానీ మరి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు మహామహులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా పార్టీలో. అయ్యా ఇలా అయితే ప్రజల్లో నవ్వుల పాలు అవుతున్నాం, ఏ మొహం పెట్టుకొని రేపు పొద్దున మేము మళ్ళీ ఓట్లు అడగటానికి వెళ్ళాలి, మీరు పెట్టే ప్రతి ప్రశ్న మన యొక్క వాల్యూని తగ్గిస్తోంది, మన ఓటు బ్యాంకుకి గడ్డి పడతామని చెప్పాల్సిన బాధ్యత లేదండి. మీరే అన్నారు అక్కడ వింటాడని, మరి ప్రయత్నం చేసినా వినలేదేమో. ప్రయత్నం చేసిన వెళ్ళినప్పుడు ఇంకా ఎందుకు పట్టుకొని ఏలాడితే కూర్చోవడం అండి? ఏం పదవులు వస్తాయని, రేపు ఏ అధికారంలోకి వస్తారని చెప్పేసి. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండి వాళ్ళని అడ్రస్ చేస్తున్నప్పుడు నాయకుల్ని, కార్యకర్తల్ని, అరే కారు కాదయ్యా, కనీసం కారుతో కాదు బైక్ తో గుద్దితేసి వచ్చిపోయాడని చెప్తున్నప్పుడు నవ్వుతున్నారండి అక్కడ జనాలు, కేరింతలు కొడుతున్నారు. మనుషులేనా అసలు వాళ్ళు? ఒక మనిషి చావు, ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసిన విషయాన్ని వాళ్ళు నవ్వులాటగా చేసుకున్నారు. నవ్వులాటగా చేస్తున్న తర్వాత ఇప్పటి వరకు ఆ కుటుంబం, చనిపోయిన కుటుంబానికి ఒక్క వైసీపీ నాయకుడు వెళ్ళి పరామర్శ చేశాడండి? లేదు. కనీస మానవత్వం ఉందా? అక్కడ దాకా నువ్వు పెద్ద ర్యాలీ లాగా వెళ్ళేసేసి అప్పలరాజును పరామర్శించడానికి వెళ్ళావు గాని, ఒక రూపాయి సాయం చేయటం గానీ, లేకపోతే నలుగురు నాయకులు వెళ్ళి నిజంగానండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం విఘ్నత ఉన్నా ఫస్ట్ మీరు పరామర్శకు వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీని పరామర్శించి అంటే వాళ్ళకి ఇక 10 ఒకటి లక్షలు, 15 నాగరాజు లక్షలు. గారు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆయన అన్న మాటలో నాకు నిజంగానే బాధగా అనిపించింది ఏంటంటే, అతనికి 45 ఏళ్ళు, ఆ దానయ్యకి ఏముంది, అయిపోయింది కదా, ఇంకా అతని లైఫ్ అయిపోయింది కదా అన్నట్టు మాట్లాడారు ఆయన. నిజంగానండి వీళ్ళకి మానవత్వం. తర్వాత రేపు పొద్దున సివి అప్పలరాజు అదే నియోజకవర్గంలో పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు వస్తాయండి. ఇప్పుడు ఒక డాక్టర్ సుధాకర్ ని వీడు చేసినటువంటి అవమానం ఏదైతే ఉందో అది ఇవాళ వరకు ప్రజల మనసులో ఉంది కదండి. ఒక అమర్నాథ్ గౌడ్ అనే పిల్లాన్ని తగలేసినటువంటి ఇలా 4-5 సంఘటనలు, చంద్రయ్య ఇష్యూ ప్రజల మనసులో ముద్రపడిపోయిందండి. అవును. కాబట్టి కదా వీళ్ళకి ఇంత పతనమైనటువంటి దశ 11 సీట్లకు వచ్చి పడిపోయారు. అయినప్పటికీ దాంట్లో నుంచి నేర్చుకోకుండా ఒక వ్యక్తి చావును కూడా ఎగతాళి చేస్తున్నారు అంటే ఇంతకంటే కర్కశమైనటువంటి పార్టీ మనం చూడగలుగుతాం. ఇందాక వంశీ గారు చెప్పినట్టుగా ఇంతకంటే ఆయన అజ్ఞానాన్ని ప్రదర్శించుకోలేడన్న ప్రతిసారి లేదు లేదు నేను ఇంకా అజ్ఞాని అని చెప్పేసి ఆయన ప్రకటించుకుంటున్నటువంటి పద్ధతి చూస్తూ ఉంటే మాత్రం ఇలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి రావటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు దురదృష్టం అండి. అది ఆయన చెప్పాడు కదా, నేను ఇలాంటి వాళ్ళతో చేయాల్సి వస్తుంది అని, కానీ ఇంకా తప్పదు, ఏ రోజు రియాలిటీ అది. యామిని గారు, ఇన్నాళ్ళు మహామహులందరినీ ఎదుర్కొన్నటువంటి ఆయన ఇలాంటి వ్యక్తితో రాజకీయం చేయటం అనేటువంటిది ఆయన దురదృష్టం, ఆయన పార్టీ దురదృష్టం అయితే, ఇలాంటి రాజకీయం ఇప్పుడు దాపరించడం అనేటువంటిది మన రాష్ట్ర దురదృష్టం అండి. ఇప్పుడు నీకు చేత కాకపోతే కామ్గా కూర్చో, 11 సీట్లకు పరిమితం చేసినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ పార్టీని బతికించుకోవడానికి ప్రయత్నం చేయి. వచ్చే ప్రతి అభివృద్ధిని అడ్డుకోవటమే. వరల్డ్ బ్యాంక్ నాకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆత్మకథలో రేపు వారు కనుక వారు రాస్తే రాయాలి కూడా, చాలా మందికి అది ఉపయోగపడుతుంది. అందులో కొన్ని పేజీలు సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనుకోవాలంతే. కాదండి, నా దృష్టిలో ఒక అధ్యాయమే పెడతారు, చాప్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నేనేమంటానంటే దట్స్ ఏ ప్రివిలేజ్ టు జగన్మోహన్ రెడ్డి అంటున్నా. ప్రివిలేజ్ కంటే కూడా ఏంటంటే రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు అంటానికి అదొక పాఠ్యాంశం అవుతుంది. అవ్వచ్చు డెఫినెట్ గా. యామిని గారు, మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి కంటే ఆత్మకథ రాస్తే దాంట్లో ఒక చాప్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి పెడితే రాజకీయంలోకి రావాలన్న ప్రతి ఒక్కరు ఆ చాప్టర్ చదువుకోవాలి. అవును, రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు ఎలా ఉండకూడదు అనేటువంటి పాఠం దాంట్లో ఉంటుంది. యామిని గారు, అలాంటి అంత యామిని గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలుసా తెలీదా, నటించేడా, అవగాహన లేదా, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయనకి హక్కు ఏంటి? ఇప్పుడు రాష్ట్రంలో ఇంతమంది భవిష్యత్తుతోటి లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆడుకుంటున్నాడు కదా ఆయన కొన్ని రోజులుగా. ఖచ్చితంగా అండి. శ్రీమాతరి నమః, వందే మాతరం. ప్రజలందరికీ కూడా వరలక్ష్మి దేవి వ్రత శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఫస్ట్ ఆయనకు అధికారం లేకపోతే 1/2 సెకండ్ కూడా ప్రశాంతంగా ఆయన జీవించలేడు, రాష్ట్ర ప్రజల్ని జీవించనివ్వడు కూడా. అది ఫస్ట్ నుంచి కూడా ఉన్నది. రెండోది, ఆయన ప్రతిసారి కూడా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి, లేదంటే నాకు ఇంతకు ముందు మీరు ప్లే చేశారు కదా, నాకు సీఎం స్థాయిలో నాకు అలానే ఆ టైం ఇవ్వాలి, అది ఇవ్వాలి అని చెప్పని
ఇది ఎలా ఉందనంటే, ఒక విద్యార్థి స్కూల్లో రిజిస్టర్ అయ్యాడు, కానీ ఏ రోజు స్కూల్ కి వెళ్ళలేదు, చదవలేదు, మార్క్స్ పాస్ అవ్వలేదు, ఎగ్జామే రాయలేదు, పాస్ అవ్వలేదు. అయినప్పటికీ కూడా నేను స్టూడెంట్ ని కాబట్టి, రిజిస్టర్ అయ్యాను కాబట్టి నాకు 100కి 100 మార్క్స్ మీరు వెయ్యాల్సిందే అన్నట్టుగా ఉంది. ఫస్ట్ ర్యాంక్ అనౌన్స్ చేసేయండి అన్నట్టుందా? అన్నట్టుగా ఉంది. అంతకంటే ఇంకా దారుణం, స్టేట్ ర్యాంక్ అనౌన్స్ చేశారు అన్నట్టుగా. నిజంగా వీళ్ళు 5 సంవత్సరాలు ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి లాగా పని చేశాడు. ఆ తర్వాత కూడా ఈ దౌర్భాగ్యం ఏంటో ఈ రాష్ట్రానికి అర్థం కావట్లేదు. ఇకపోతే ఆయన మాట్లాడిన దాంట్లో అంటే చాలా కన్వీనియంట్ గా పదే పదే ఒక అబద్ధాన్ని చెప్తూ ఉంటే కొంతమందిని మైండ్ ని మ్యానిపులేట్ చేసేటటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ గానీ చాలా దిట్టలు. అంటే అందులో అందరూ పిహెచ్డీ చేశారు. ఈయన ఇంకా అంతకు మించి ఇంకేమైనా అవార్డ్స్ పరంగా చూస్తే ఆస్కార్ అవార్డు కూడా ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. ఇక్కడ మనం మీ ద్వారా రిషి గారు, మీ ద్వారా నేను చాలా కొన్ని ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా అడగదలుచుకున్నాను. అది ఏపీపీఎస్సీ పైన. డిఎస్సి పైన మనం ఆల్రెడీ గవర్నమెంట్ చాలా సార్లు క్లారిఫై చేశారు, అధికారులు కూడా చెప్పారు, 3 సార్లు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పారు. అండ్ చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది దానిపైన. అయినప్పటికీ నేను నానా యాగి చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏపీపీఎస్సీ అనేది నిజంగా గ్రూప్ 1 కి సంబంధించి చాలా ఎప్పటి నుంచి అంటే చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ అది. దానికి సంబంధించి అపోహలు ఏంటంటే, అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అపర మేధావి కదా, మీకు డిఎస్సికి ఏపీపీఎస్సీ 2 ఒకటే అని చెప్పేంత అంత స్థాయి కలిగిన మేధావి కాబట్టి నాలాంటి అసలు బుర్రలేనటువంటి వ్యక్తి అడుగుతున్న కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీరు. ఈ డిజిటల్ అతిపెద్ద కుట్ర ఏంటంటే డిజిటల్ మూల్యాంకనం పేరుతో జరిగింది కుట్ర. హైకోర్టు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తూ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత మీరు మళ్ళీ సిబిఐకి ఇవ్వండి అని చెప్పిన అందంలో ఏంటి మీ ఆంతర్యం అంటే, మీరు అసలు జ్యుడిషియరీ సిస్టమ్ ని హైకోర్టుని నమ్మడం లేదా ఎప్పట్లాగా అసలు గౌరవించేది లేదా? ఇంకొకటి, రూల్ నెంబర్ 17 ప్రకారం చైర్మన్ కి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా అసలు వాల్యుయేషన్ కి పంపించేటటువంటి రూల్ లేనే లేదు, అర్హత లేదు. మరి అయ్యే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మీరు పంపించారు? దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? రెండోది, ప్రైవేట్ జీమెయిల్స్, గూగుల్ డ్రైవ్ ను ఉపయోగించుకొని, పర్సనల్ ల్యాప్టాప్స్ ని ఉపయోగించుకొని వాళ్ళు ఈ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని జీమెయిల్స్ కి ఫార్వర్డ్ చేసుకొని పీడిఎఫ్ లాగా దాన్ని మార్చుకొని ఎక్సెల్ లాగా డౌన్లోడ్ చేసుకొని ఆ ఎక్సెల్ లో మార్క్స్ ఎందుకు వేశారు? మీరే చెప్పాలి మేధావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత టెక్నాలజీ నాకైతే తెలియదు. అఫ్ కోర్స్ నేను ఐటీ కంపెనీ రన్ చేసిన మీ అంత బుర్ర నాకైతే లేదు. మరొకసారి మీరు చెప్పండి. అలానే ప్రైవేట్ వ్యక్తులు తమ పర్సనల్ ల్యాప్టాప్స్ లో ఇది డౌన్లోడ్ చేసుకున్నారు. ఎందుకు? ఆ ప్రైవేట్ వ్యక్తులకు అసలు యాక్సెస్ ఎవరిచ్చారు? అంటే ఇది ప్రభుత్వం కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్ కదా. అలానే ఎక్కడ కూడా డిజిటల్ లాగ్స్ లేవు. మోర్ ఓవర్ సెక్యూరిటీ ఆడిట్స్ ఎక్కడా లేవు. ఎందుకు లేవు? మీరు డిజిటల్ మూల్యాంకనం అని ఒక పెద్దగా ఏమంటారు చెప్పారు కదా, దానికి మరి సెక్యూరిటీ ఆడిట్ ఉండాలి, డిజిటల్ లాగ్స్ ఉంటాయి. పదాలు అందరికీ తెలిసిన కామన్ వే. ఇంకోటి, అనధికారికంగా వ్యక్తులతోటి ఎందుకు వాల్యుయేషన్ చేయించారు? ఆల్రెడీ వాట్సాప్ లో రిక్రూట్మెంట్ చేసుకుని మరి వాట్సాప్ లో రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఆల్రెడీ అప్రూవ్డ్ 72 మంది, 72 మంది ప్యానెల్స్ ఉన్నారు. ప్యానెల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వాల్యుయేషన్ టీం ఉన్నారు. వాళ్ళు కాకుండా మీరు ఇంకా ఈ అనధికారికంగా ఇట్లాంటి రిక్రూట్మెంట్ ఎందుకు చేసుకున్నారు? అసలు నాకు ఇంకా అర్థం కాని విషయం, జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ రూమ్ లో చాలా భద్రంగా ఉండాల్సినటువంటి పేపర్లు ఫస్ట్ 17 days ఏపీపీఎస్సీ స్ట్రాంగ్ రూమ్ లో సీసీటీవీ ఎందుకు లేవు? మీ ప్రభుత్వము అంత ఘనంగా అసలు అన్నిటికీ పెట్టింది పేరు అంటారు కదా, మరి ఫస్ట్ 17 days ఏపీపీఎస్సీ స్ట్రాంగ్ రూమ్ లో సీసీటీవీ ఎందుకు లేవు? ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో ఉండాల్సినవి పాపం హాయిలాండ్ కి వెళ్లి షికార్లు కొట్టినాయండి పేపర్లు. రిషి గారు, ఆన్సర్ షీట్స్ కి పాపం స్ట్రాంగ్ రూమ్ లో బోర్ కొట్టేసింది. అందుకే నాకు కూడా సెలవుకి వెళ్ళినట్టుగా హాయిలాండ్ కి వెళ్లి రిసార్ట్ లో వెళ్లి 84 రోజులు అక్కడే షికార్లు కొట్టాయి. ఎందుకు వెళ్ళాయి? వాటికి రెక్కలు ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా స్పష్టంగా మనం చెప్పుకోవాలంటే, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు దిద్దాల్సినటువంటి ఆన్సర్ షీట్లని అక్కడ హాయిలాండ్, ఇవన్నీ నేను చెప్పేది రాజకీయ ఆరోపణలుగా సిట్ ఇచ్చినటువంటి నేను చెప్తున్నాను. సో నివేదికలు ఇప్పుడు 84 మంది ప్రొఫెసర్లు దిద్దాల్సినటువంటివి 66 మంది కారు డ్రైవర్లు, అక్కడ పనిచేసేటటువంటి దినసరి కూలీలు, ఎలక్ట్రీషియన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్లు, వీళ్ళతో ఎందుకు దిద్దిచ్చారండి? అంటే ఇంతమంది గొంతు కొయ్యాలని కదా. దీనికి ముందు సమాధానం చెప్పండి. ఇంకా టెక్నికల్ గా మనం చూస్తే
సెక్యూరిటీ గార్డులు, తర్వాత బ్రీచ్, ట్యాంపరింగ్ జరిగింది. ఆ ట్యాంపరింగ్ కూడా ఎంత దారుణంగా ఉన్నారంటే పరీక్షల్లో ఇప్పుడు మామూలు చిన్న మా అమ్మాయి స్కూల్లో చదువుతుందండి, స్కూల్లో పరీక్షల్లో కూడా వైట్నర్ వాడనివ్వరు, అంటే కరెక్షన్స్ ఓఎంఆర్ షీట్ లో. అటువంటిది అన్ని పరీక్షల్లోనూ నిషేధించినటువంటి వైట్నర్లను ఎందుకు వాడారు? ఆ తర్వాత 734 మంది అభ్యర్థులలో 718 ఓఎంఆర్ షీట్లు అండి, అంటే 95% పైన రిషి గారు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. 734లో 718 మంది పైగా ఓఎంఆర్ షీట్లలో దిద్దులున్నాయి. ఏది వైట్నర్ తో దిద్దులు, కొట్టి వేతలు, చెరిపి వేతలు. ఇంకొక అభ్యర్థి దాంట్లో అయితే హ్యాండ్ రైటింగే మారిపోయింది ఆన్సర్ షీట్స్ లో. మరి ఇవన్నీ పెట్టుకొని మేము చాలా బాగా చేశాము, మేము పారదర్శకంగా చేశానని అంటే ఎవరి చెవుల్లో ఇప్పటికే 5.5 కోట్ల మంది చెవుల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్దగా పువ్వులు పెట్టారు, ఇప్పుడు కాలీఫ్లవర్లో పెడుతున్నారా? ఏం ప్రజలంతా పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? లేదంటే ఎన్నో ఏళ్ళు అసలు గ్రూప్స్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఎంత మంది పెళ్లి కాని వాళ్ళు పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా పాపం కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రనక పగలనక సంవత్సరాల తరబడి చదువుతారు, కోచింగ్లు తీసుకుని ఉంటూ చదువుతారు. ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళు కూడా పాపం వాళ్ళు ఎంతో టైం లైఫ్ టాస్క్ లాగా లైఫ్ వాళ్ళ మిగతావన్నీ వదిలేసి వాళ్ళ వ్యక్తిగతాన్ని అంతా కూడా వదిలేసి ఇంత కష్టపడి వాళ్ళు రాస్తుంటే మీకు వాళ్ళ జీవితాలు తృణప్రాయంగా మీరు ఇలా నలిపి వేస్తుండడం అనేది, దీనికి సమాధానం చెప్పండి. సిగ్గు లేకుండా అసెంబ్లీకి కూడా వెళ్లకుండా మళ్ళీ తీర్మానాలు చేసుకుంటారా మీరు? ప్రజా సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి దానిపైన డిబేట్ జరగాలి. ఒక మంచి నిర్ణయాత్మకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పరిష్కారం అసెంబ్లీలో దొరకాలి. ఇటువంటిది ఏది లేకుండా మీరు అసలు వెళ్లకుండా మీ వాళ్ళని కూడా వెళ్ళనివ్వకుండా ఏ ఒక్క ప్రజా సమస్య పైన కూడా 2 సంవత్సరాల నుంచి మీరు ఏ మాట్లాడకుండా ఇంత పెద్ద స్కాములు మళ్ళీ ఇటువంటి చేసిన తర్వాత గొప్పగా సిబిఐకి ఇవ్వండి, ఇంకో దేనికైనా ఇవ్వండి. ఎవరైనా కంప్లైంట్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరుకుంటున్నాడు ఆయన దాని మీద. అదే చెప్తున్నారు, అంటే ఓన్లీ డైవర్షన్ అండి. ఇప్పుడు హైకోర్టు పర్యవేక్షణలో సిట్ వేసింది, ఇంతకు ముందు కూడా అంతే. దేన్ని చూసినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల పైన ఆయన ఉన్నప్పుడు అధికారంలో నమ్మకం లేదు, ఇప్పుడు నమ్మకం ఉండదు. అసలు దేనిపైన నమ్మకం లేకుండా ఇలా రాష్ట్ర ప్రజల్ని పట్టి పీడిస్తూ అందరి భవిష్యత్తుని నాశనం చేస్తున్నాడు. ఇంకోటి నిన్న మనం చూసాము ఈ రీసెంట్ టైమ్స్ లో జోగి రమేష్ గారి ఉదంతం. సరే వ్యక్తిగతంగా నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు, కానీ ఆయనకు సంబంధించింది వాళ్ళ ఆవిడ టీవీలో అంటే ప్రేయర్లు చేసుకుంటూ ఉంది. నాకు నిన్న ఆసక్తికరమైనటువంటి విషయం తెలిసింది, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, మిగతా అందరినీ కూడా మతాన్ని మార్చేసి తద్వారా బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీలు మొత్తాన్ని మూకుమ్మడిగా మత మార్పిడి చేయడానికని కింద అండర్ గ్రౌండ్ లో పెద్ద కుట్రని, భారీ కుట్రకి తెరదీశాడు. అసలు ఒక రకంగా రాష్ట్రాన్ని అటు ఆర్థిక వనరులు లేకుండా ఇటు పక్క బలవంతంగా మత మార్పులతో ఇటు విద్యార్థులతో వాళ్ళ విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తూ మీరు అడిగారు ఏం హక్కు ఉంది? నేను అడుగుతున్నా, ఏం జగన్మోహన్ రెడ్డి ఏం హక్కు ఉంది? ఈ రాష్ట్ర ప్రజలు ఏం అన్యాయం చేశారు, ఏం పాపం చేశారు? మీలాంటి వాళ్ళందరూ ఇలా రాజకీయాల్లోకి వచ్చి ఇంత రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఆన్సర్ టు మై క్వశ్చన్. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్ళు అలాగే కార్యాలయాల్లో ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. ఈడీ రైడ్స్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద ఎందుకు జరుగుతున్నాయి? ఆయన అంటే పొద్దున్నుంచి ఇందాక నుంచి వస్తున్నాయి, బట్ లిక్కర్ స్కామ్కి సంబంధించి అతను ఎక్కడ అక్యూజ్డ్గా లేడు. ఈడీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తోంది కదా అనుకున్నాం. కాకపోతే ఏంటంటే వివేకానందరి రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి అక్యూజ్డ్. ఆ కేసుకు సంబంధించి మొత్తం ప్రస్తుతం 6 చోట్ల హైదరాబాదు కోకాపేట నివాసంలో అవినాష్ రెడ్డి నివాసంలో, బ్రేకింగ్స్ ప్లీజ్, అలాగే కడప అవినాష్ రెడ్డి నివాసంలో, తర్వాత గంగిరెడ్డి పులివెందుల అవినాష్ రెడ్డి నివాసంలో, అలాగే ఎర్రగంగిరెడ్డి నివాసంలో, సునీల్ యాదవ్ నివాసంలో, శివశంకర్ రెడ్డి నివాసంలో, వీళ్ళందరి ఇళ్లలో ఈడీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. ఈ మర్డర్కి సంబంధించి ఏదైతే డబ్బు చేతులు మారిందో సుమారు 4 కోట్ల రూపాయలు నగదు లావాదేవీలకు సంబంధించి సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతోంది. సో అందులో భాగంగానే మనీ లాండరింగ్ జరిగింది అనేది ఈడీ దృష్టికి వచ్చింది. మనీ లాండరింగ్ ఎలా జరిగింది, ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రూటింగ్ ఎలా జరిగింది అనేది అదే కదా ఈడీ చేసే పని అదే. సో ఇప్పుడు మీకు అర్థమైతే గనక ఈ వరుసగా ఒక్కొక్క స్కాములకు సంబంధించి ఆల్రెడీ లిక్కర్ స్కామ్ జరుగుతోంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి పాపం చిన్నపిల్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు చెప్పినా
ఆ సిబిఐ కేసు అలాగే ఉన్నా ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ రంగంలోకి దిగిన తర్వాత ఇది ఏ మలుపులు తిరుగుతుంది? ఎందుకంటే ఒక్క చోట కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 10 చోట్ల పైగానే సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఇల్లు, ఆఫీసు, మిగతా వాటన్నిటిలోనూ. సో దీని గురించి ఒకసారి మాట్లాడదాం. మనకు అక్కడి నుంచి కోకాపేట నివాసం దగ్గర కూడా మన రిపోర్టర్ ఆల్రెడీ వెళ్ళారు, అక్కడి నుంచి అప్డేట్స్ అందిస్తారు. బిఫోర్ దట్ నాగార్జున గారు, ఈ అంశం అంటే ఇప్పుడే నేను ఎందుకు టేకప్ చేశానంటే ఇందాక నుంచి వస్తున్నాయి బ్రేకింగ్స్, బట్ క్లారిఫై చేసుకున్నాక టేకప్ చేద్దామని మనం వెయిట్ చేసాం. సో ఇది జరుగుతుందని జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అవినాష్ రెడ్డికి తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే చేసిన వాళ్ళకి ఎందుకు తెలియదు? ఇవాళ రేపు పండాలి కదా. సో దానిలో డైవర్షన్లో భాగంగానే ఈ గడిచిన కొన్ని రోజులుగా నెల రెండు నెలలుగా ఈ డ్రామా ఎపిసోడ్సా అండ్ వివేక మర్డర్ కేసులో ఈ ఈడీ ఇన్వెస్టిగేషన్తో అన్న ఏదన్నా ఒక క్లారిటీయో కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? రిషి గారు, కొన్ని విషయాలు మాట్లాడుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా నిజాలు మనం మాట్లాడాలి కాబట్టి, దొంగల గడ్డ 6 నెలలకి కుక్కలు మురిగి అని ఒక సామెత ఉంటుంది చూసారా? వివేకానంద రెడ్డి హత్య కేసు ఎప్పుడు జరిగింది సార్? అది అయిపోయిన తర్వాత ఒక ప్రభుత్వం మారిపోయి రెండో ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటిపోయిందండి. అవును. ఇవాళ తీరిగ్గా వచ్చి ఈడీ వాళ్ళు, మీరు అన్నారు ఇందాక అవినాష్ రెడ్డి దాంట్లో నిందితుడు అని చెప్పేసి, సిబిఐ వాళ్ళు ఒక్క రోజన్నా తీసుకెళ్లి ఆయన జైల్లో పెట్టగలిగారండి? ఈ వ్యవస్థల పట్ల జనానికి నమ్మకం ఎందుకు పోతుందంటే పూర్తిగా నెత్తి నోరు మొత్తుకొని ఆవిడ వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత రెడ్డి గారు ఇదిగో పలానా వాళ్ళు అంటే అసలు సూత్రధారుల గురించి ఏమీ మాట్లాడాల్సిన పని లేదు, మా ఇది ఇన్వెస్టిగేషన్ ముగిసిపోయింది కాబట్టి ఇంకెవరిని మేము విచారించాల్సిన పని లేదని చాపు చుట్టేసింది సిబిఐ. ఇది అయిపోయిందంతా అని చెప్పేసాను. ఇప్పుడు తీరిగ్గా వీళ్ళు బయలుదేరి వచ్చిన తర్వాత నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను రిషి గారు, వీళ్ళు అరెస్టులు చేసి సిబిఐ గాని లేకపోతే ఈడీ గాని శిక్ష పడ్డది అన్నటువంటిది 100 కేసుల్లో 1-2 చెప్తే మిగతా 95 కేసులు ఏమైపోతున్నాయండి? అంటే టెక్నికల్లీ మీరు అన్నట్టు కన్విక్షన్ రేటు అరౌండ్ 8% ఉంది, అంత మించి లేదు. కానీ ఇదంతా ఏంటంటే మీకు మాకు కాలక్షేపం ఏదో జరిగిపోతుందని చెప్పేసి ప్రజలు అనుకోవటమే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని 12-13 సంవత్సరాల నుంచి ఈడీ ఏం చేయగలిగింది చెప్పండి? అన్ని సాక్ష్యాధారాలతో అక్కడ పట్టుబడ్డ తర్వాత పెట్టుబడులు కళ్ళ ముందు కనపడుతూ 10 రూపాయల షేర్ ని 2,000-3,000 పెట్టుకుని ఆ ట్విట్ ప్రోకు కనపడుతూ ఉంటే ఇవాళ వరకు కనీసం ట్రైల్ స్టార్ట్ చేయలేనటువంటి వ్యవస్థ మన దగ్గర పెట్టుకొని ఇవాళ ఏదో ఈడీ అయిపోయిన తర్వాత 7-8 సంవత్సరాల తర్వాత వచ్చింది దానికి సోదాలు చేస్తుందంటే ఏం శాంటిటీ ఉంటుంది? ప్రజలు మిగతాది టెక్నికాలిటీ తీసి పక్కన పెట్టండి, వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయగలుగుతారు అనేటువంటి కామన్ మ్యాన్ దృష్టిలో మర్డర్ జరిగిన 8 సంవత్సరాల తర్వాత 7.5 సంవత్సరాల తర్వాత వచ్చి ఈడీ సోదాలు చేస్తుందంటే ఎంత నవ్వులాటగా ఉందండి. అంటే వ్యవస్థలు ఎంత చురుగ్గా పనిచేస్తున్నాయి. అసలు నిజంగా కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు జరిగిన డ్రామా అండి. అవును, నిజంగా సిబిఐ అరెస్ట్ చేయాలంటే చేయలేదండి. రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించట్లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి బలగాన్ని తెప్పించుకునేటువంటిది సిబిఐకి లేదండి. అవసరమైనటువంటి అత్యవసర పరిస్థితులు లేదా కోర్టును ఆశ్రయించేటువంటి ఇది లేదా. తర్వాత ఏమన్నారు? అరెస్ట్ చేశాము, బెయిల్ వచ్చింది. ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలియదు, ఎప్పుడు బెయిల్ వచ్చిందో తెలియదు. బెయిల్ వచ్చేవారు మిస్టరీ కాదండి. ఇప్పుడు మనలాంటి వాడికి ఎంత అసహ్యం వేస్తుందండి. కామన్ మ్యాన్ కి ఒక న్యాయమును వాళ్ళకి ఒక న్యాయమా? ఆ టైంకి తల్లికి గుండెపోటు వస్తుందా? తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ అవుతారా? అక్కడ ఆపరేషన్ చేయాలని డ్రామానా? అది అయిపోయిన తర్వాత ఆవిడ వేసి ఆవిడ ఇంటికి పోతే ఈయనేమో ఢిల్లీ పోతాడా? నిజంగా అసహ్యం వేస్తానండి. వ్యవస్థలు ఈ రకంగా పనిచేస్తూ ఉంటే న్యాయం జరుగుతుందని ఎలా అనుకుంటాను చెప్పండి? ఇవాళ తీరిగ్గా ఇప్పుడు వచ్చి సోదాలు 7.5 సంవత్సరాల తర్వాత చేసి వీళ్ళు ఎప్పుడండి చేసేది? జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ అటాక్ చేసింది ఆస్తులు అన్నారు, ఒక్కోటి రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు శుభ్రంగా వ్యాపారాలు నడుపుకుంటున్నారు. సాక్షికి అసలు లైసెన్సే లేకుండా నడుస్తా ఉంది. ఆ తర్వాత ఏం చెప్పారు? అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ జీవనోపాధి పోద్ది అనేటువంటి ఒక రీజన్ తోటి అనాథరైజ్డ్ గా నడుస్తుంది. రోజు విషయం కక్కుతుంది రాష్ట్రం మీద. లైవ్ అప్డేట్స్ తీసుకుందాం. వంశీ గారు మాట్లాడే ముందు ప్రస్తుతం వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నివాసం దగ్గర మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి ఉన్నారు. శశి, ఏంటి వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది? ప్రస్తుతం అయితే ఈడీ అధికారులకు సంబంధించినటువంటి రైడ్స్ కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో 2 చోట్ల ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఒకటి నేను చూపిస్తున్నటువంటి
ఓపెన్ స్కైస్ విల్లా. ఇది అవినాష్ రెడ్డి, ఇందులో అవినాష్ రెడ్డికి సంబంధించిన ఓపెన్ స్కైస్ అపార్ట్మెంట్లో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఫ్లాట్ ఉంటుంది. సో ఆయన నివాసంలో ప్రజెంట్ ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మైవం అవతార్ ఉంటుంది, అందులో కూడా శివశంకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఫ్లాట్ ఉంటుంది. సో అక్కడ కూడా ఈ ఈడీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రధానంగా ఈ వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో సిబిఐ ఇప్పటికే దర్యాప్తును పూర్తి చేసింది. సో సిబిఐకి సంబంధించినటువంటి ఛార్జ్షీట్లో ఉన్న అంశాల ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో సిబిఐ దర్యాప్తు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. ప్రధానంగా ఇందులో మనీ రూటింగ్కి సంబంధించినటువంటి అంశాల మీద ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ప్రజెంట్ సోదాలు కూడా కంటిన్యూ చేస్తుంది. వాస్తవానికి వైఎస్ వివేక హత్యకు సంబంధించినటువంటి అంశంలో సుమారుగా 4 నుంచి 5 కోట్ల వరకు ఒప్పందం జరిగిందంటూ కూడా ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. సో ఇది మొత్తం అంతా కూడా, ఈ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది, ఎవరిచ్చారు, ఎక్కడికి చేరింది అనేటటువంటి అంశాల గురించి ఈడీ అధికారులు దర్యాప్తు చేయాలంటూ భావించారు. సో అందుకు అనుగుణంగానే ఇవాళ ఏకకాలంలో ఇటు ఏపీ తెలంగాణ ప్రాంతంలో పాటు మొత్తం 6 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం ఈ వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో డబ్బు సరఫరాకు సంబంధించినటువంటి అంశం మీదనే ఎక్కువగా ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. మొత్తం అంతా కూడా ఎంత మొత్తంలో డబ్బులు చేతులు మారాయి, ఆ తర్వాత ఇందులో నిందితులుగా ఉండే వారిని కాపాడడానికి కావచ్చు, లేకపోతే వైఎస్ వివేకాన్ని హత్య చేయడానికి కావచ్చు, ఈ డబ్బంతా కూడా ఎవరు సమకూర్చారు, ఇదంతా కూడా మనీ లాండరింగ్ ఇందులో ఏదైనా జరిగిందా, డబ్బంతా సక్రమమైన మార్గంలోనే వెళ్ళిందా, లేకపోతే ఇంకా వేరే మార్గాల ద్వారా ఈ మనీ రూటింగ్ ఏదైనా జరిగిందనేటటువంటి అంశాల గురించి ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. వాస్తవానికి వైఎస్ వివేక హత్య జరిగిన తర్వాత ఏపీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. కానీ ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కొనసాగించాలంటూ కూడా అప్పటి డిమాండ్ల మేరకు సిబిఐ ఈ కేసులోకి ఎంటర్ అయింది. సిబిఐ ఎంటర్ అయిన తర్వాత సంవత్సరానికి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అంటే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత సుమారు 5 సంవత్సరాలకి ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలోకి దిగి ఈసీఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవానికి అందుబాటులో ఉండేటటువంటి సిబ్బంది నుంచి సమాచారం సేకరించేటటువంటి ప్రయత్నం అయితే అంటే చాలా డిలేడ్ కదా. ఇప్పుడు దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈడీ ఇప్పుడు ఆ 4 కోట్లు ఎలా చేతులు మారాయి అని ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయడం ఏంటి, అంటే ఇంత లేట్ అవడానికి ఏంటి రీజను? ఈ కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు కొనసాగించిన తర్వాత సిబిఐ ముందుగా సంవత్సరం తర్వాత ప్రాథమిక ఛార్జ్షీట్ వేసింది. ఆ తర్వాత మళ్ళీ అదనంగా ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసింది. లాస్ట్ ఛార్జ్షీట్లో మొత్తం అంతా కూడా ఈ డబ్బు సరఫరాకు సంబంధించిన అంశాలని ఎక్కువగా ప్రస్తావించింది. వాస్తవానికి వైఎస్ వివేక హత్య జరగడానికి ఈ నిందితులంతా కూడా ఒక ఒప్పందం కుదిర్చారు. ఆ తర్వాత దస్తగిరికి సుమారుగా ₹1 కోటి ఇచ్చారు. ఇంకా మొత్తం ఈ డీల్ విలువ 4 నుంచి 5 కోట్లు అంటూ కూడా దస్తగిరి ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చాడు. కాబట్టి ఆ ఫైనల్ ఛార్జ్ షీట్లో ఈ మొత్తం అంశాన్నంతా కూడా సిబిఐ ప్రస్తావించిన తర్వాత ఈసీఐఆర్ ఇటు ఈడీ అధికారులు అప్పుడు నమోదు చేశారు. గత ఏడాది ఈసీఐఆర్ను ఈడీ అధికారులు నమోదు చేశారు. ప్రాథమికంగా కొంత వారు సమాచారాన్ని సేకరించడంతో పాటు ప్రాథమిక దర్యాప్తును కూడా పూర్తి చేశాక ఇవాళ ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రధానంగా ఇటు శివశంకర్ రెడ్డి నివాసంతో పాటు ఆ తర్వాత అవినాష్ రెడ్డి నివాసంలో ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ శశి. చూద్దాం ఏమి బయట తీస్తారనేది. వాళ్ళు హైదరాబాదు అలాగే పులివెందుల మొత్తం 6-7 చోట్ల జరుగుతున్నాయి సోదాలు. వీటి మీద వంశీ గారు, వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా అవినాష్ రెడ్డి ఇళ్ళు, కార్యాలయాలు, ఇంకా మిగతా వాళ్ళ ఇళ్లలో సోదాలు. అయితే నాగార్జున గారు అడిగిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే దాదాపు 7 ఏళ్ళు పైన అయిపోయింది కదా ఈ కేసుకు సంబంధించి. మరి ఇప్పుడు ఆ 4-5 కోట్ల గురించి ఇప్పుడు ఎలా మనీ లాండరింగ్ జరిగింది, ఇప్పుడు ఎలా ట్రాన్సాక్షనింగ్ రూట్ జరిగింది అనేది కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. బట్ ఎనీవే విచారణ సంస్థలు వాటి పని చేస్తాయనుకోండి. వాట్స్ యువర్ కామెంట్? సార్ కరెక్టే సార్, నాగార్జున గారు చెప్పిన దానిలో కూడా వాస్తవం ఉంది. అయితే మనకు సంబంధించినటువంటి చట్టాలు అలా ఉన్నాయి కాబట్టి సార్ ఇప్పుడు ఇంకొక చిన్న ఎడిషన్ సార్, ఇందాక యామిని గారు చెప్పినటువంటి విషయాలన్నిటి మీద ఒక చిన్న ఎడిషన్ ఏంటంటే, మేడం చెప్పినటువంటి అక్రమాలన్నిటికీ మూల కారకుడైనటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇంట్లో పెళ్లికి మరి కోయిన్సిడెన్స్ అనుకోలేమనుకోలో కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతున్నారట. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇంట్లో పెళ్లికి, అక్రమాలన్నిటికీ ఆర్గ్యుడైనటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇంటికి. సో మరి అది కోయిన్సిడెన్స్, మనం మాట్లాడుకుంటున్నప్పుడే ఇదే జరగటం కూడా. సార్ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన బాబాయ్ వివేకానంద రెడ్డి, ఆయన తమ్ముడు చిన్నపిల్లోడు 45 ఏళ్ల అవినాష్ రెడ్డి, ఈ విషయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఆంధ్రప్రదేశ్ సార్ ఒకటేంటంటే సార్, మేము ఎర్లీ 40s లో ఉన్నాం సార్. ఏజ్ 2009లో మేము అరౌండ్ 20-25 ఏజ్ లో ఉన్నప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఫస్ట్ టైం ఈడీ అనే మాట విన్నాం. అంటే అంతకు ముందు 1956లో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే సంస్థ ఏర్పాటు చేసినప్పటికీ కూడా మేము వినింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన 2009లో విన్నాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది.
అలాంటి ఎన్ఫోర్స్మెంట్ అప్పుడు అది డైరెక్టరేట్ ఒకటే కాదు, చాలా పదాలు తెలిసిన అదేనండి. షెల్ కంపెనీలు, క్విడ్ ప్రోకో, ఇవన్నీ అప్పుడే కదా. సూట్ కేస్ కంపెనీలు నిజంగా వాస్తవంగా అప్పుడు రాజకీయ అవగాహన లేక సూట్ కేస్ కంపెనీలు అయితే అమెరికన్ టూరిస్టులు లేదంటే విఐపి సూట్ కేసులు అనుకునేవాళ్ళం. మాకంత రాజకీయ అవగాహన అప్పట్లో లేదు కాబట్టి 2009లో. ఆ తర్వాత తెలిసింది ఈ సూట్ కేస్ కంపెనీలు ఏంటి, ఈడీలు ఏంటి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యానే మా ఏజ్ గ్రూప్ కి తెలిసినటువంటి విషయాలు. మరొకసారి ఈడీ అనేటటువంటి పేరు వింటా ఉన్నాం. ఏదైతే మరి చిన్నపిల్లోడు 45 ఏళ్ల దానయ్య ఏమో వయసు అయిపోయి చచ్చిపోయినటువంటి పెద్ద ఆయన, 45 ఏళ్ల అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు. ఈ అవినాష్ రెడ్డి ఇంట్లో ఈ రోజు సోదాలు జరుగుతూ ఉన్నాయట. సార్ అయితే ఇక్కడ మనం ఇందాక నాగార్జున గారు చెప్పినట్లుగా 7 సంవత్సరాల తర్వాత ఇవన్నీ జరుగుతాయని అనుకున్నాం సార్. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఏంటంటే కాంగ్రెస్ ఎంపీ ఎక్స్ ఎంపీ సజ్జన్ గారు తీహార్ జైల్లో చనిపోయారు. ఆయన తీహార్ జైల్లో ఎందుకున్నారంటే సార్, ఇందిరాగాంధీ సిక్కుల ఊచకోత అది జరిగి ఎప్పుడు 80s లో జరిగింది సార్. దానికి ఆయనకు శిక్ష 2018లో పడింది సార్. ఆ 2018లో శిక్ష అనుభవిస్తున్నటువంటి సజ్జన్ గారు నిన్న అనారోగ్యంతో చనిపోయారు. సో అలాగా డెఫినెట్లీ మనకి సత్యమేవ జయతే అనేటటువంటి విషయం సార్. అది డెఫినెట్లీ ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దీని వెనక ఉన్నారు ఎవరు ఏంటి అనే విషయాలు అయితే ఎప్పటికైనా కానీ బయటకు వస్తాయి. వీళ్ళందరూ శిక్ష అనుభవిస్తారు. ఫాలో అప్ చేస్తున్నట్టు ఏం లేదు కదా, అంటే మీ వైపు నుంచి లేదు సార్. అది ఎందుకు అనుకోవాలి సార్, ఫాలో అప్ చేయట్లేదు అనేసి. ఎన్నో ఉంటాయి సార్, బయటికి చెప్పే కొన్ని ఉంటాయి, చెప్పుకోండి కొన్ని ఉంటాయి సార్. ఓకే, సో యామిని గారు, ఇప్పుడు యామిని గారు అంటే మీరేదో బీజేపీ ప్రతినిధి కాబట్టి మిమ్మల్ని ఏదో కార్నర్ చేసేయాలని నేను అనుకోవట్లేదు. సరే, సిబిఐ ఈడీ విషయంలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఇవన్నీ, కానీ ఇక్కడ టెక్నికల్ గా చూస్తే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ నా తర్వాత ఎవడన్నా దాచిపెట్టుకుంటాడంటే కాగితాలు లేకపోతే డబ్బులు ట్రాన్సాక్షన్లు ఎవడన్నా ఇంట్లో పెట్టుకుంటాడా లేకపోతే ఆఫీస్లో పెట్టుకుంటాడా? నాకు ప్రతిసారి సోదాలు జరిగినప్పుడల్లా ఇదే క్వశ్చన్ వస్తుంది. తప్పు చేసిన వాడు వాటిని తీసుకెళ్ళి ఎక్కడో పెడతాడు తప్ప రెండు ఈడీ మీరు వచ్చి నా ఆఫీస్ టేబుల్ డ్రా ఓపెన్ చేయగానే ఎదురుగుండా కనిపిస్తాయి ఆ పేపర్లు. ఎనీవే, బట్ ఏంటి కేసులో మీరేమనుకుంటున్నారు? రిషి గారు, ఒకటి ఫస్ట్ ఇంతకుముందు మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అని పాపం చిన్నపిల్లాడు అని చెప్పని మీరు ఆయన అంటున్నాడని. అవును, జగన్మోహన్ రెడ్డి గారికి మర్డర్లు చేసే వాళ్ళు చిన్నపిల్లలా అని కనిపిస్తారు, మానభంగాలు చేసే వాళ్ళు కూడా చిన్నపిల్లల్లా కనిపిస్తారు. మొన్న ఈ మధ్యన అతను బైక్ తో గుద్ది చంపేసిన అతను కూడా చాలా చిన్నపిల్లల్లాని కనిపిస్తారు. మొత్తానికి ఏకంగా ఏ తప్పు చేసేటటువంటి వాళ్ళైనా ఆయన దృష్టిలో ఆయన వాళ్ళందరూ చిన్నపిల్లల్లాని కనిపిస్తారు. ఎందుకంటే ఈయన పెద్ద తప్పులు చేస్తుంటాడు కాబట్టి, ఈయన చిన్నపిల్లాడే కాబట్టి అందరూ అలానే కనిపిస్తారు. పక్కన పెడితే మీరు అన్నట్టుగా వ్యవస్థలు సిబిఐ గాని ఈడీ గాని ఏవైతే సంస్థలు ఉన్నాయో, వివేకానంద మీరు అన్నట్టుగా రాజకీయ కోణం చాలా ఈజీ. ఇప్పుడు ఎవరికైనా వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళేం చేస్తున్నారు, ఇది ఎందుకు అవుతుంది అది ఎందుకు అవుతుంది అని అనుకోవడం చాలా సహజం. అది ఆవేశం రావడం, ఇలా అయితే ఇలా అయిపోతుందని. కానీ ఈ చట్టం ఎస్పెషల్లీ జుడిషియరీ మనం చూస్తే 150 సంవత్సరాలు ఉన్నటువంటి సేమ్ లాలు మొన్న 3 ఏళ్ల వరకు కూడా అదే చట్టాల నుంచి బ్రిటిష్ నుంచి వచ్చాము, అవే పనిష్మెంట్స్ అంతే డిలే అవుతూ వచ్చాయి. మొన్నే బిఎన్ఎస్ మారిన తర్వాత ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా మనం చూస్తే ఆ తర్వాత అందరికీ తెలుసు, ఇదే ఏపీఎంతో సహా అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ ఈ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఎలా ఎవరుతున్నారో వాళ్ళు సాక్షాత్ అక్కడ ఉన్న పోలీసులు గానీ సిబిఐ అధికారులు గానీ వాళ్ళ లైఫ్ థ్రెటన్ చేస్తూ వాళ్ళని అసలు దర్యాప్తు చేయనీయకుండా సహకరించకుండా వాళ్ళపైన దాడి చేసినటువంటి సందర్భాలు పారిపోయారు. ఒకటి. రెండోది, మనం ఎటువంటి అంటే నేను అన్ని వ్యవస్థలు అనట్లేదు, అన్ని సందర్భాలను అనట్లేదు, అందరినీ కూడా అనట్లేదు, కానీ కొంతమంది ఈ డైరెక్ట్ గా ఏమంటారు తీవ్రవాదులు దాడి చేసి ఆ స్పాట్ లో దొరికినటువంటి తీవ్రవాదులను పట్టుకున్నా, లేదంటే లష్కర్ లాంటివి ప్రకటించిన, మేమే చంపామని ప్రకటించిన దశాబ్దాల పాటుగా వారిని వెనకేస్తూ వాళ్ళకి శిక్ష పడకుండా వారి వైపు వాదించేటటువంటి న్యాయవాదులు ఈ ఉన్నటువంటి ఈ భారతదేశంలో, అంటే వాళ్ళ మానవతా విలువలు వాళ్ళకు మానవ హక్కుల గురించి వాదిస్తూ సాగదీస్తున్నటువంటి ఈ దేశంలో, అలానే గంటకి ₹1 పైన డబ్బులు తీసుకుంటున్నటువంటి వాదిస్తూ ఇటువంటి అక్రమార్జన చేసేటటువంటి వాళ్ళ సాక్ష్యాలను దారుమారుస్తూ చట్టాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న టెక్నికల్ అంశాలని పట్టుకొని దాని నుంచి దారి మళ్లిస్తున్నప్పుడు ఇలాంటి కేసులు, హై ఇన్ఫ్లుయెన్షియల్ కేసులు నేను దాన్ని సమర్థించట్లా, కానీ చాలా ఉంటాయి. ఇంతకుముందు వంశీ గారు చెప్పినట్టుగా డిలేస్ కి కారణం అనేది చాలా ఉంటుంది. ఛార్జ్ షీట్లు వేశారు, ఆ తర్వాత సాక్ష్యాలను ప్రవేశపెడుతుంటారు, తర్వాత సాక్షులు మళ్ళీ మధ్యలో మాయమైపోతూ ఉంటారు, కొంతమంది చచ్చిపోతారు, చాలా జడ్జిలు మారిపోతూ ఉంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో అయితే 7 హైకోర్టు జడ్జిలు మారిపోయారు.
ఎందుకంటే 10,000 20,000 ఛార్జ్ షీట్లు వేస్తున్నప్పుడు వాటెవర్ అండి, కన్క్లూజన్ లో technical ఏంటంటే అంటే దీని మీద పెద్ద చర్చ చేయాలి. ఇప్పుడు time దీనిపైన సరిపోదు. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈ వివేకానంద రెడ్డి గారు మాత్రమే కాదు, ఏదైనా సరే ఇటువంటిది ఎవరికైనా అన్యాయం జరిగినా లేదంటే ఇటువంటివి జరిగినా ఆ జగన్మోహన్ న్యాయం రెడ్డి అయినా జరగాలి. అవినాష్ రెడ్డి అయినా But closing- అవతల ఉన్నటువంటి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఆ న్యాయం అనేది త్వరితగతిన జరగాలి. క్లోజింగ్ కూడా కామెంట్ demand ఏంటంటే చేస్తున్నాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్లే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని ఉదాహరిస్తూ చేసిన వ్యాఖ్యలు గాని, అసలు ఇంత ఆలస్యం జరగడం ఏంటని విచారణ సంస్థల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం గాని పలు సందర్భాల్లో జరిగింది. అవును. బట్ దో 12-13 ఏళ్ళు అయినా కూడా ఇంకా ఇవి నడుస్తున్నాయంటే దర్ ఈస్ సంథింగ్. ఖచ్చితంగా అందరూ అవకాశాలను Anyway. ఉపయోగించుకుంటున్నారు. అందరూ అన్ని అవకాశాలని ఉపయోగించుకుంటూ ఏ విధంగా దీన్ని డిలే చేయాలలా చేస్తున్నారు. మేము కూడా పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే న్యాయం జరగాలి. ఆ సునీత రెడ్డి గారికి న్యాయం జరగాలి. అలానే నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అత్యంత శిక్ష తొందరలో పడాలని. శిక్ష పడాలి. థ్యాంక్ యూ అది గారు, థ్యాంక్ యూ చేసే గారు.